హాయ్ అండి. హెల్తీగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పినట్టుగా రాగి రొట్టెను ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకిలో రాగి పిండి, ఇందులోనే అరగంట ముందు నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు, సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 1 ఇంచు అల్లం, 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. మనకు కన్సిస్టెన్సీ ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తడి క్లాత్ కానీ లేదా మూత కానీ పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. కొద్దిగా చేతికి తడి అంటించుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రాగి పిండిని మనకు కావాల్సిన సైజులో ముద్ద చేసుకొని, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా, చూశారు కదండి, ఈ మందం నొక్కుంటే మనకు రాగి రొట్టె అన్నది చక్కగా కాలిద్ది. ముందుగా పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. పెనం వేడైందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగానే నొక్కి పెట్టుకున్న ఈ రాగి రొట్టెని వేసుకుందాం. ఇప్పుడు అంచుల వెంట నెయ్యి వేసుకొని ఒక 2 నిమిషాలు కాల్చుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకొని మరో 2 నిమిషాలు ఇటువైపు కూడా కాల్చుకుందాం. రాగి రొట్టె అయితే రెడీ అయిపోయింది. మిగిలిన రొట్టెలు కూడా ఇలాగే కాల్చుకుందాం.